దేశ ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ గలాన్ని నొక్కడానికి మీరు కుట్ర పన్నారా? మీరు ఇంత పెద్ద బీఫ్ సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని కారవాన్ మ్యాగజైన్ ఈ మహారాష్ట్రలోని ఈ భారతదేశంలోని ప్రజలకు చెప్పింది. మేము కేవలం ఆ నివేదికను ప్రజలకు సులభమైన భాషలో అర్థమయ్యేలా వివరించాము. కానీ మీరు నోటీసులు ఇవ్వడం ఎవరికి మొదలు పెట్టారు? ఎవరైతే ఈ నివేదికపై వీడియోలు చేశారో వారికి. అందరికంటే ముందు మీరు ముఖేష్ మోహన్ అనే కంటెంట్ క్రియేటర్ కు నోటీసు పంపారు. ఎందుకు? అతను బహుజనుడు కాబట్టి అతనికి పోరాడే శక్తి లేదు. 50 కోట్ల పరువు నష్టం దావాను మీరు అతనిపై వేశారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడిప్పుడే అతని ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అతను ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. దేనికోసం? ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మాట్లాడుతుండగా భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయటానికి మీకు అధికారం ఎవరిచ్చారు? మీకు ఈ భారతదేశంలో రాజ్యాంగం వద్ద ఇది మీ ప్రయత్నమైతే అది ఎప్పటికీ జరగదు. గుర్తుంచుకోండి, ఈ భారతదేశం ప్రజాస్వామ్యంతో నడుస్తుంది, భారత రాజ్యాంగంతో నడుస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకిచ్చిన హక్కును మీరు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు పరువు నష్టం దావా వేయాలని ఉంటే ఈ నివేదికను విడుదల చేసిన వారిపై మీరు చేయాల్సింది. మీరేమనుకున్నారు? ఈ కంటెంట్ క్రియేటర్ పై ఒత్తిడి తెచ్చి మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి నోళ్లను మీరు మూయించగలరా? అస్సలు కాదు. మహారాష్ట్రలో విప్లవం ఉదయించబోతుంది మరియు దాని వేరిని మీరు తట్టుకోలేరు. ఇప్పటికైనా మారండి. ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోండి. మీకు ధిక్కారం, మీకు బహిరంగ నిరసన. ముఖేష్ మోహన్ తో పాటు నేటి భారతదేశం నిలబడింది మరియు దానిని మీరు రాబోయే రోజుల్లో అనుభవిస్తారు.